అందరికీ నమస్కారం. పుట్టిన తేదీ ప్రకారం ఏ వయసులో అదృష్టం వస్తుంది? అదృష్టం కోసం ఎదురుచూస్తూ చాలామంది ఉన్నారు. మంచి ఉద్యోగం, వ్యాపారంలో ఎదుగుదల, రాబడిలో స్థిరత్వం వీటన్నిటికీ అదృష్టం కలిసి రావాలని నమ్మేవారు మన చుట్టూ ఉన్నవారిలో 90% మంది ఉన్నారు. కేవలం కొందరు మాత్రమే తాము ఏం చేసినా దురదృష్టం వెట్టాడుతూ ఉంటుందని రోజూ మన కళ్లముందే బాధపడుతూ ఉంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. అలాగే కొన్ని పుట్టిన తేదీలను కలిగిన ఉన్న వ్యక్తులను తెలివైనవారిగా మరియు ప్రతిభావంతులుగా పరిగణిస్తాలని సంఖ్యాశాస్త్రం చెబుతుంది. అయితే అంకెను బట్టి ఏ తేదీల్లో పుట్టినవారికి ఏ వయసులో అంటే ఏ సంవత్సరంలో వారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడీ వీడియోలో తెలుసుకుందాం. పుట్టిన తేదీలు 1, 10, 19, 28. ఈ తేదీల్లో పుట్టినవారందరూ నెంబర్ 1 కిందకి వస్తారు. ఈ సంఖ్య అధిపతి రవి. వీళ్లు స్వయం కృషితో సంపాదిస్తారు. వీళ్లు విభిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరి వృత్తులు, ఉద్యోగం, ఏజెంట్, డాక్టర్లు, ఇంజనీర్లు, నాయకులుగా రాణిస్తారు. మంచి సమయం ప్రారంభం వీరికి 22వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం వారు కష్టపడి పనిచేస్తున్న వాటన్నిటిలోనూ మంచి విజయం సాధిస్తారు. మరియు విజయవంతం అవడమే కాకుండా డబ్బులు, వస్తువులు, లాభాలను పొందడం మొదలవుతుంది. వీరికి అదృష్టం మంచి మార్పునిచ్చే సంవత్సరాలు 10, 19, 22, 37, 46, 55 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 2, 11, 20, 29. ఈ తేదీలో పుట్టినవారందరూ నెంబర్ 2 కిందకి వస్తారు. వీళ్లు జీవితంలో ధనవంతులుగా, బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు. సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉంటారు. మంచి సమయం ప్రారంభం వీరికి 24 సంవత్సరాల్లో అదృష్టం బాగా కలిసి వస్తుంది. కష్టానికి తగిన ఫలితాలను అనుభవిస్తారు. డబ్బు సంపాదన కూడా ఈ సంవత్సరంలో బాగా పెరుగుతుంది. వృత్తులు, రచయితలు, కళాకారులు, నటలు, వ్యాపారులుగా ఉంటారు. అదృష్టం మంచి మార్పునిచ్చు సంవత్సరాలు 11, 20, 24, 38, 47, 56, 65 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 3, 12, 21, 30. ఈ తేదీలో పుట్టినవారందరూ నెంబర్ 3 కిందకి వస్తారు. వీళ్లు అదృష్టవంతులుగా, సమాజంలో డబ్బు, కీర్తి కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి అయి ఉంటారు. వీళ్లకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే. వృత్తులు, అధికారులు, ఉద్యోగులు, నాయకులు, పరుకుబడిన కలిగిన వ్యక్తులవుతారు. మంచి సమయం ప్రారంభం వీరికి 32వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం వారు కష్టపడు పనిచేస్తున్న వాటన్నిటిలోనూ మంచి విజయం సాధిస్తారు. వీరికి అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు 12, 21, 32, 39, 48, 57, 66 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 4, 13, 22, 31. ఈ తేదీలో పుట్టినవాళ్లందరూ నెంబర్ 4 కిందకి వస్తారు. భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు బాగా సంపాదిస్తారు. భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వ్యక్తిగత జీవితమైనా, ప్రొఫెషన్ అయినా ఒక క్రమపద్ధతిలో సాగాలనుకుంటారు. ఇంజనీర్లు, టెక్నీషియన్లు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో వీరుంటారు. మంచి సమయం ప్రారంభం వీరికి 36వ మరియు 42వ సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరంలో వ్యక్తులు ప్రమోషన్లు, ద్రవ్యలాభాలు మొదలైన వాటిలో విజయాన్ని సాధిస్తారు. 13, 22, 36, 42, 49, 58, 67 సంవత్సరాల వయసులో వీరికి అదృష్టం మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 5, 14, 23. ఈ తేదీలో పుట్టినవారందరూ నెంబర్ 5 కిందకి వస్తారు. వీరు తెలివితేటలు కలిగి ఉంటారు. సృజనాశీలులై ఉంటారు. మాటకారితనం ఉంటుంది. వీరి వృత్తులు గుమాస్తా, బ్యాంక్, ఎల్ఐసి, డాక్టర్, లాయర్, వ్యాపారం కూడా కావచ్చు. మంచి సమయం ప్రారంభం వీరికి 32వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. మంచి కీర్తినిచ్చే సంవత్సరాలు ఇదే దశలో జరుగుతాయి. 14, 23, 32, 41, 54, 60 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పు తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 6, 15, 24. ఈ తేదీలో పుట్టినవారందరూ నెంబర్ 6 కిందకి వస్తారు. వీరు స్వయం కృషితో ఎదుగుతారు. వీళ్లకి భావోద్వేగం ఎక్కువ. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో, అవసరమున్నవారికి సరైన సూచనలు ఇవ్వడంలో ముందుంటారు. వీరి వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారం, నాయకులుగా, ఏజెంట్లుగా ఉంటారు.
మంచి సమయం ప్రారంభం వీరికి 25వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసివస్తుంది. ఇది వారి కలలను సాధించడానికి అనువైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు 15, 25, 33, 42, 51, 60, 69 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పును తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 7, 16, 25. ఈ తేదీలో పుట్టినవారందరూ నెంబర్ 7 కిందకి వస్తారు. వీరికి ధనానికి లోటుండదు. వీరికి భక్తిభావం ఎక్కువ. ఆస్యచతురత కలిగి ఉండి విజ్ఞానంగా కనిపిస్తారు. వీరికి సామాజిక స్పృహ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వృత్తులు కళాకారులుగా, ఉద్యోగులుగా, వ్యాపారులుగా రాణిస్తారు. వీరికి మంచి సమయం ప్రారంభం వీరికి 38 మరియు 42 సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసివస్తుంది. కృషికి తగిన ఫలితం ఈ సంవత్సరంలోనే వస్తుంది. అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు 16, 25, 38, 42, 51, 61, 64 సంవత్సరాల వయసులో అదృష్టం వీలికి మంచి మార్పును తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 8, 16, 25. ఈ తేదీలో పుట్టినవారందరూ నెంబర్ 7 కిందకి వస్తారు. వీరికి ధనానికి లోటుండదు. వీరికి భక్తిభావం ఎక్కువ. ఆస్యచతురత కలిగి ఉండి విజ్ఞానంగా కనిపిస్తారు. వీరికి సామాజిక స్పృహ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వృత్తులు కళాకారులుగా, ఉద్యోగులుగా, వ్యాపారులుగా రాణిస్తారు. వీరికి మంచి సమయం ప్రారంభం వీరికి 38 మరియు 42 సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసివస్తుంది. కృషికి తగిన ఫలితం ఈ సంవత్సరంలోనే వస్తుంది. అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు 16, 25, 38, 42, 51, 61, 64 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పును తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 8, 16, 25. ఈ తేదీలో పుట్టినవారందరూ నెంబర్ 7 కిందకి వస్తారు. వీరికి ధనానికి లోటుండదు. వీరికి భక్తిభావం ఎక్కువ. ఆస్యచతురత కలిగి ఉండి విజ్ఞానంగా కనిపిస్తారు. వీరికి సామాజిక స్పృహ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వృత్తులు కళాకారులుగా, ఉద్యోగులుగా, వ్యాపారులుగా రాణిస్తారు. వీరికి మంచి సమయం ప్రారంభం వీరికి 38 మరియు 42 సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసివస్తుంది. కృషికి తగిన ఫలితం ఈ సంవత్సరంలోనే వస్తుంది. అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు 16, 25, 38, 42, 51, 61, 64 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పును తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 8, 16, 25. ఈ తేదీలో పుట్టినవారందరూ నెంబర్ 7 కిందకి వస్తారు. వీరికి ధనానికి లోటుండదు. వీరికి భక్తిభావం ఎక్కువ. ఆస్యచతురత కలిగి ఉండి విజ్ఞానంగా కనిపిస్తారు. వీరికి సామాజిక స్పృహ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వృత్తులు కళాకారులుగా, ఉద్యోగులుగా, వ్యాపారులుగా రాణిస్తారు. వీరికి మంచి సమయం ప్రారంభం వీరికి 38 మరియు 42 సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసివస్తుంది. కృషికి తగిన ఫలితం ఈ సంవత్సరంలోనే వస్తుంది. అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు 16, 25, 38, 42, 51, 61, 64 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పును తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 8, 16, 25. ఈ తేదీలో పుట్టినవారందరూ నెంబర్ 7 కిందకి వస్తారు. వీరికి ధనానికి లోటుండదు. వీరికి భక్తిభావం ఎక్కువ. ఆస్యచతురత కలిగి ఉండి విజ్ఞానంగా కనిపిస్తారు. వీరికి సామాజిక స్పృహ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వృత్తులు కళాకారులుగా, ఉద్యోగులుగా, వ్యాపారులుగా రాణిస్తారు. వీరికి మంచి సమయం ప్రారంభం వీరికి 38 మరియు 42 సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసివస్తుంది. కృషికి తగిన ఫలితం ఈ సంవత్సరంలోనే వస్తుంది. అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు 16, 25, 38, 42, 51, 61, 64 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పును తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 8, 16, 25. ఈ తేదీలో పుట్టినవారందరూ నెంబర్ 8 కిందకి వస్తారు. వీళ్లు మిగతా వాళ్లకంటే ఆర్థికంగా బలంగా ఉంటారు. విజయపు వేటలో ఆసక్తి కావలసిన శక్తి, అదృష్టం తోడవుతాయి. వృత్తులు ఇంజనీర్లు, డాక్టర్లు, పోలీసు, నటులు, వ్యాపారులుగా ఉంటారు. మంచి సమయం ప్రారంభం వీరికి 36 మరియు 42 సంవత్సరాలలో అదృష్టం బాగా కలిసివస్తుంది. ఈ సంవత్సరం వ్యక్తులు ప్రమోషన్లు, ద్రవ్యలాభాలు మొదలైన వాటిలో విజయాన్ని సాధిస్తారు. 13, 22, 36, 42, 49, 58, 63 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు
9, 18, 27 ఈ తేదీలో పుట్టినవారందరూ నెంబర్ 9 కిందకి వస్తారు. వీరికి ధనప్రాప్తి కలిగి బాగా సంపాదిస్తారు. వీళ్లు విశాల దృక్పథం కలిగి ఉంటారు. ఎలాంటి సందర్భంలోనూ ధైర్యంగా ముందడుగు వేయగలరు. వీరి వృత్తులు వ్యవసాయం, డాక్టర్, ఏజెంట్, లాయర్, రాజకీయాలు బాగా కలిసి వస్తాయి. మంచి సమయం ప్రారంభం వీరికి 28వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం వీరు కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి ఇదే అనువైన సంవత్సరం. అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు 18, 28, 36, 48, 54, 63 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. ఇదండి విషయం. మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ను అదృష్టం ఏ సంవత్సరంలో కలుగుతుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.